ఈరోజు కర్నూలు జిల్లాలో మరి ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి హిందూపురంలో 2 రోజుల కిందట వైఎస్ఆర్ పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడము, అక్కడ ఉన్న కార్యకర్తలను కొట్టడము, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి వర్కర్లను కొట్టడము, అలాగే ఏదైతే ఫర్నిచర్ కానీ విగ్రహాలను అన్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నిరంకుశత్వానికి ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం, నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మరి నారా లోకేష్ ఏమో రెడ్ బుక్ అంటాడు, మరి పవన్ కళ్యాణ్ నోరిప్పడు. మరి ఇక్కడంతా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఈ సంస్కృతి మంచి సంస్కృతి కాదు. మరి నాది మంచి పాలన చంద్రబాబు నాయుడు మరి వారి ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలా, వారి పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవాలా. ఇటువంటి మంచి పద్ధతులు కాదు దాడులు చేయడం. ఈరోజు నీ ప్రభుత్వం ఉంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నీ పరిస్థితి ఏంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచన చేయాలా. నాయకులు చెప్పినారని చెప్పి ముందు పోయి ఇట్లాంటివన్నీ చేసుకొని కేసులు పెట్టించుకొని రేపు పొద్దున మీ కుటుంబాలు నాశనం కాకుండా చూసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మరి నేను సత్య హరిచంద్రుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మరి కూటమికి ఏదైతే నువ్వు మద్దతు ఇచ్చావు, మరి నీ కూటమి ప్రభుత్వం నాయకులకు నువ్వు చెప్పుకోలేవా ఇటువంటివి మంచి పద్ధతులు కాదని? పార్టీ కార్యాలయాలు పలగొట్టడం ఏందయ్యా? కార్యకర్తలను కొట్టడం ఏందయ్యా? మరి ఈరోజు దీన్ని దాడి జరిగిన వాళ్ళకి ఇప్పటికి 2 రోజులు అవుతుంది, ఇంతవరకు కేసులు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. మరి మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ నువ్వు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నావా అరాచకానికి అని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నాం. మరి ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. ఈరోజు నీ ప్రభుత్వం రావచ్చు, రేపు మా ప్రభుత్వం రావచ్చు, ఎవరైనా కానీ కార్యకర్తలే, పార్టీ ఆఫీసులే గతంలో జరిగిండొచ్చు. మరి అటువంటివి జరగవని చెప్పేసి ఈరోజు నువ్వు 151 సీట్లు తీసుకొని గద్దెనెక్కి ప్రజలంతా నీకు పట్టం కడితే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మంచి పద్ధతులు అని చెప్పేసి ఇవన్నీ మానుకొని నీ ఎమ్మెల్యేలకు, నీ పార్టీ కార్యకర్తలకు క్లాసులు పెట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు, రాబోయే రోజులు ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కూటమి కార్యకర్తలందరికీ కూడా నువ్వు క్లాసులు చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం. పట్టపగలు మరి హిందూపురం నగరంలో మరి పట్టపగలు ఈ విధంగా దాడులు జరుగుతాయంటే ఒక పోలీసు లేడు, దాదాపు 2 గంటల సేపు పార్టీ ఆఫీస్ని పలగొడితే ఒక కానిస్టేబుల్ లేడు, ఒక సిఐ లేడు, ఒక ఎస్ఐ లేడు, దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? మరి అధికారులు, ఇది మంచి పద్ధతి కాదు. అధికారులకు కూడా రాబోయే కాలంలో ఇంతకుముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఏదైతే అధికారులు వంతా పాడుతున్నారో అధికార పార్టీకి, రేపు పొద్దున వాళ్ళందరినీ కూడా మేము రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇంకొకమైన ఇది రాస్తున్నాం, మేము మా కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది పడినా, పార్టీ కానీ కార్యకర్తలు ఇబ్బంది పడినా, ఇటువంటి అధికారులు ఎక్కడున్నా 7 సముద్రాల అవతల ఉన్నా రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి పోలీస్ అధికారులు కూడా దీన్ని గుర్తుంచుకొని వాళ్ళ విధి విధానాలు వాళ్ళు డ్యూటీలు చేయాలని చెప్పి సందర్భం కోరుకుంటూ, ఏదైతే ఈ అన్యాయానికి పాల్పడినారో మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా ఉంది, లోకల్ లీడర్లకు చెడ్డ పేర్లు తీసుకురావడం కార్యకర్తలు కూడా తప్పని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి బాలకృష్ణ గారు మరి ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అటువంటి కాన్స్టిట్యున్సీలో 3 సార్లు కంటిన్యూగా గెలుస్తూ ఉన్నారు. అటువంటి చోట ఈ విధంగా దౌర్జన్యం చేయడం మరి ఆయన కూడా మంచి పద్ధతి కాదు, ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి ఆయన కార్యకర్తలు చెప్పుకోవాలి, ఏదైనా ఉంటే కార్యకర్తలు చెప్పుకొని నిదానంగా చేసుకోవాలి. కానీ ఈ విధంగా పార్టీ ఆఫీసులు కాల్చడం, పార్టీ ఆఫీసులు పగలగొట్టడం, కార్యకర్తలను కొట్టడం మంచి పద్ధతి కాదు. ఈ సందర్భం బాలకృష్ణ గారికి కూడా, ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, నీ కార్యకర్తలకు చెప్పుకోమని చెప్పి ఇంకోసారి ఇటువంటి జరగకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.